అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాయి. మీకు తెలుసు కదా, నేను యూరోపియన్ క్రూజ్ షిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఇగో నా వెనకాల ఒక షిప్ కనిపిస్తుంది కదా, అందులోనే నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే మనం ఖతార్కి వచ్చాము. ఖతార్ దేశంలోని దోహా సిటీలో ఉన్నాం, ఖతార్ క్యాపిటల్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు ఖతార్కి రావడం. ఇదే ఫస్ట్ టైం, అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ ఖతార్కి రావన్నమాట. ఇదే లాస్ట్ కూడా. సో ఇప్పుడు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ పక్కనే షిప్ పక్కనే ఒక పార్క్లా ఉంది, మంచిగా నడవడానికి. అండ్ మేము సిటీ కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇగో మొత్తం దోహా సిటీ ఇదంతానా, ఖతార్ క్యాపిటల్. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. సో మ్యాటర్ 3 hours బ్రేక్ ఉంటే నేను అలా బయటకు వచ్చాను, ఒక చిన్న రౌండ్ వేసుకుందామని. అలా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని, చిన్న వీడియో కూడా వేసినట్టు ఉంటుందని. అండ్ వర్షం కూడా పడుతుంది, కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి. సో చాలా బాగుంది క్లైమేట్, మంచిగా చల్ల గాలి వేస్తుంది. దుబాయ్లో అయితే మనం దుబాయ్ వెళ్ళాం కదా, అక్కడ అంతా వేడిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ సడన్గా చల్లగా ఉండబోతుకి నాకు బాగుంది, నాకు కొంచెం ఫీల్ చాలా బాగుంది, బెటర్గా ఉంది. సో చూడండి, దోహా సిటీ ఎలా పడతాలో నడిచేస్తున్నాను. ఇక్కడ తెలీదు నడవచ్చు నడవకూడదు, అలా ముందుకెళ్ళాలనిపిస్తుంది. సిటీలోకి వెళ్తే బాగుండు కానీ మనకంత టైం లేదు. సో ఇక్కడే మీకు వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ పోర్ట్ దగ్గరలోనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది అనమాట. అటు సైడ్ చూస్తే ఒక మ్యూజియం ఉంటుంది, ఈ ఖతార్ నేషనల్ మ్యూజియం అంట, ఏదో ఉందంట. సో హలో, సారీ, జస్ట్ మేకింగ్ వీడియో. ఐఎమ్ ఏ యూట్యూబర్. యా, పర్సనల్. థ్యాంక్ యూ. సో వీడియో తీస్తున్నాను కదా, ఎందుకు వేస్తున్నావు, ఎందుకంటే మనం యూట్యూబర్ అని చెప్పాను, మనోడు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీలోకి ట్యాక్సీ తీసుకొని వెళ్తే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి నేను ఇక్కడే ఇంకా వీడియో చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మన షిప్ కనిపిస్తుంది వెనకాల, నా వెనకాల బ్యూటిఫుల్గా ఉంది. సో మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది మ్యూజియం. అలాగే ఆ పక్కనే అందులోనే ఒక బ్యూటిఫుల్ అక్వేరియం అన్నమాట, మంచి మంచి చేపలు ఉన్నాయి లోపల చూడడానికి. అది కూడా చూపిస్తాను, మీకు ట్రై చేస్తాను. నేను చాలాసార్లు 2-3 సార్లు ఖతార్కి అయితే వచ్చాను నేను, కాకపోతే ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకు వచ్చాను అనమాట. ఖతార్లోని దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే. అండ్ వన్ ఆఫ్ ది మంచి అవార్డెడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఖతార్లో ఉన్న దోహా ఎయిర్పోర్ట్కి అవార్డు అయితే వచ్చింది. మనం ఒక వీడియోలో చేసాం లాస్ట్ టైం వచ్చినప్పుడు, వీడియో చేసి వీడియోలో మీకు చూపించాను. ఒకవేళ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది మొత్తం దోహా ఎయిర్పోర్ట్ అంతా. సో 2-3 సార్లు వచ్చామంట దోహా ఎయిర్పోర్ట్కి అయితే, కానీ సిటీలోకి ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో దోహా నుంచి నెక్స్ట్ మస్కట్కి వెళ్ళిపోతాం, మస్కట్ నుంచి మారిషస్. చూసారు కదా మన షిప్ దగ్గరికి వచ్చాము, ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. బిగ్గెస్ట్ షిప్ మా కంపెనీలోనే ఇదే, చాలా పెద్ద షిప్. అంటే దీనికంటే పెద్ద ఇంకోటి ఉంది. సో ఇది 2వ అతిపెద్ద షిప్ అనమాట మా కంపెనీలోనే. అక్వేరియం చూడడానికి వీలవుతుందని అడిగాను మన వాళ్ళని ఇక్కడ సెక్యూరిటీస్ని. అసలు యాక్చువల్లీ యాక్సెస్ ఉండదన్నమాట, కానీ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే నన్ను తీసుకెళ్తున్నారు ఇలా వీడియో తీసుకోవడం కంటే. థ్యాంక్ యూ. లోపల వీడియో. సో లోపల క్రూజ్ పోర్ట్ లోపలికి వచ్చామన్నమాట. మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక అక్వేరియం ఉందని, ఇదే ఫ్రీ అన్నమాట, ఫ్రీ యాక్సెస్. మంచి మంచి చేపలు గట్ట ఉన్నాయి అన్నీ చూడండి. ఇక్కడ షార్క్ అమేజింగ్ ఉంది. లోపల నుంచి ఎలివేటర్ అయితే ఉంది. సో మ్యాటర్ ఏంటంటే, అక్వేరియం నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట, అంటే బయటికి వెళ్ళడానికి దారి అక్వేరియం లోపల నుంచి ఉంది. సో నేను బయటికి వెళ్ళి వచ్చాను, వీళ్ళు రిక్వెస్ట్ చేశాను అన్నమాట, మళ్ళీ చూస్తానంటే మళ్ళీ పంపించారు. సో మళ్ళీ చూసి వెంటనే మళ్ళీ వెనక్కి రాకూడదు, మళ్ళీ తిరిగి అంతా తిరిగి మళ్ళీ లోపల రావాలి. సో ఏదైతే ఏముంది మీకు వీడియో చూపించడం కోసం నేను మళ్ళీ లోపలికి వచ్చానమాట. మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ లోపలికి రావాలి, సెక్యూరిటీ చెకప్ చేసుకుని రావాలి లోపలికి. అక్వేరియం చాలా బాగుంది. ఇప్పుడు ఎలివేటర్ తీసుకొని లోపలికి వెళ్దాం. हाय ब्रो, नहीं आंध्रा, आप नेपाल से. नाइस. नेपाली लोग भी मैंने 2-3 नेपाली लोग भी देखा. हाँ नेपाल से भी है, कुछ लोग हैं नेपाल से भी, फिर ज़्यादा लोग नहीं है लेकिन है. సో మనోడు నేపాల్ నుంచి అంట. థ్యాంక్ యూ. యూ వాంట్ టు సే సంథింగ్? నాట్ అలౌడ్. ఐ నో.
సో యూనిఫామ్లో ఉన్నాడు, అందుకే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడకూడదంట, నేపాల్ నుంచి అంట, ఇక్కడ దోహా పోర్ట్లోని పనిచేస్తున్నాడు. సో అక్వేరియం, ఇది అక్వేరియం బాగుంది, చాలా బాగుంది, చూశారు కదా. సో టూరిస్టులు అందరూ బయటకు వెళ్ళాలంటే అక్వేరియంలోంచి బయటకు వెళ్ళాలన్నమాట, అక్వేరియం దాటుకొని. సో మనం ఆల్రెడీ బయటకు వెళ్ళాం కదా, బయటకు వెళ్ళాను, మళ్ళీ లోపలికి వచ్చాను. మీ అక్వేరియం మీకు చూపించడం కోసమని మళ్ళీ నేను బయటకు వెళ్తున్నాను అనమాట. మళ్ళీ సెక్యూరిటీ చెకప్ చేసుకొని మళ్ళీ రావాలి లోపలికి. కానీ ఏం పర్లేదు, ఒక 10 నిమిషంలో వచ్చేస్తాం. కెమెరాలో బ్యాటరీ కూడా ఎక్కువ లేదు, సో వీలైనంతగా వీడియోని తీసి ఆపేద్దాం. సో ఇది లాస్ట్ పార్ట్ అక్వేరియంకి. ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అక్వేరియం, చూడండి. ఈ రోజుకి వీడియో ఇంకా అయిపోయింది దోహాలోని. మళ్ళీ సెక్యూరిటీ చెకప్ చేసుకొని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. సో మీకు చూపించడం కోసం అక్వేరియంని మళ్ళీ నేను లోపలికి వచ్చాను. డబుల్ పని ఇదంతా, కానీ ఏం పర్లేదు, ఇంకా మనకి కొంచెం టైం ఉంది, నేను వచ్చాను. సో చాలామంది ఇక్కడ ఈ పోర్ట్లోని ఆఫ్రికన్స్ ఉన్నారన్నమాట సెక్యూరిటీగా. పర్లేదు, అన్ని రకాల దేశస్తులు ఉన్నారు, నేపాల్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్రికన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో అదనమాట. సో ఐ హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం ఇప్పుడు నెక్స్ట్ మస్కట్కి వెళ్ళబోతున్నాం. మస్కట్కి వెళ్ళి మీకు మస్కట్ నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. సో అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్.